నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రాగి పిండితో ఉప్మా చేసుకుందాము. ఈ ఉప్మా రోజు ఇదే తినాలనిపించే అంత టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూసేద్దాం. ఒక ప్యాన్ లో 2 స్పూన్ల ఆయిల్ అండ్ 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకున్నాను. ఇప్పుడు అందులో కాజు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన కాజులను తీసి ఆ ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. అవి వేగాక మేము అందులో 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు కారం ఎంత అవసరమైతే అంత వేసుకోండి. అండ్ కొంచెం ఉల్లిగడ్డ అండ్ క్యారెట్ వేసి బాగా ఫ్రై చేశాను. అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత అందులో కొన్ని పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. అన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో ఒక పెద్ద టమాటా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వండి. ఆ టమాటాలు బాగా మగ్గాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకొని అందులో పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ముగ్గురికే చేస్తున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. మీరు ఎంతమందికి చేస్తే దానికి సరిపడా రవ్వ తీసుకోండి. ఆ ఉప్మా రవ్వను అందులో బాగా కలిసేలాగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఒక 2 నిమిషాలైనా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ రాగి పిండిని తీసుకొని అందులో పోసుకొని బాగా కలుపుతూ ఉండాలి. మీరు 2 గ్లాసుల ఉప్మా చేసుకుందాం అనుకుంటే ఒక గ్లాస్ ఉప్మా రవ్వ, ఒక గ్లాస్ రాగి పిండి అలా 2 మిక్స్ చేసుకొని కలుపుకోండి. మొత్తం రాగి పిండితో ఉప్మా చేస్తే ముద్ద ముద్దగా వస్తుంది కాబట్టి కొంచెం రవ్వ కూడా యూస్ చేయాలి. అప్పుడే మనకు ఉప్మా లాగా వస్తుంది. ఇప్పుడు మనం హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వ అండ్ హాఫ్ గ్లాస్ రాగి పిండి తీసుకున్నాం కదా, టోటల్ గా 1 గ్లాస్ అయ్యింది. 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి నేను 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని పక్కన వేడి చేసుకున్నాను. నేను ఉప్మా కొంచెం లూజ్ గా చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ గట్టిగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. రాగి పిండి అండ్ ఉప్మా రవ్వ బాగా మిక్స్ అయ్యాక మనం వేడి చేసుకున్న వాటర్ ని అందులో పోసుకోవాలి. వాటర్ పోయగానే త్వరగా మిక్స్ చేసుకోండి, ఉండలు కట్టకుండా. ఆ వాటర్ లోనే మనకు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. 3-4 మినిట్స్ లోనే ఉప్మా ఉడికిపోతుంది. సేమ్ మన ఉప్మా చేసుకునే ప్రాసెసే, బట్ టేస్ట్ లో మాత్రం ఉప్మాకి 4 గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే కంపల్సరీ డైలీ తింటామంటారు. నేను తీసుకున్న వాటర్ కి ఈ కన్సిస్టెన్సీలో ఉప్మా అయ్యింది. మీకు పొడి పొడిగా కావాలనుకుంటే ఒక గ్లాస్ కి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ రాగి పిండి ఉప్మాలోకి మనం ఫస్ట్ రెడీ చేసుకున్న కాజు తీసుకోండి. కొన్ని గార్నిషింగ్ కోసం పక్కకు పెట్టుకున్నాను. కాజు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన హెల్తీ రాగి పిండి ఉప్మా రెడీ. ఈ ఉప్మా హెల్దీ అనే కాకుండా టేస్ట్ లో కూడా సూపర్ టేస్టీ ఉంది. డైటింగ్ చేసే వాళ్ళు, హెల్త్ కాన్షియస్ వాళ్ళు ఈ ఉప్మాని తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకి రాగి పెట్టడానికి ద బెస్ట్ వే ఈ ఉప్మా. అండ్ షుగర్ పేషెంట్స్ కూడా రాగి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ ఉప్మాని తప్పకుండా ట్రై చేయండి. చాలా నచ్చుతుంది అందరికీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అండ్ నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పిల్లలకు హెల్దీగా అండ్ మామ్స్ కి ఈజీ వేలో కుక్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో చూసాక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నా వీడియో ఫర్దర్ గా వెళ్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సీ యూ విత్ ద నెక్స్ట్ హెల్దీ రెసిపీ. బాయ్.